హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీరేంద్ర కొత్తపల్లి. సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీకు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సో నేను డైలీ పోస్ట్ చేసే వీడియోస్తో పాటు మోటివేషనల్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో యూ విల్ చెక్ ఓవర్ దేర్. సో టుడే ఈజ్ డే 15th. సో ఈరోజు మనకి చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి. హెచ్టిఎంఎల్కి సంబంధించిన చిన్న చిన్న కాన్సెప్ట్ అండ్ చాలా ఈజీగా ఉంటాయి. జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. సో దాంట్లో ఏంటంటే కంప్యూటర్ కోడ్, సో అలాగే సిమాంటిక్స్, అట్లాగే స్టైల్ గైడ్, ఎంటిటీస్, సింబల్స్ అండ్ ఇమోజీస్. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న టాపిక్స్. సో కంప్యూటర్ కోడ్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్. సో మీ అందరికి తెలిసిన నేను చెప్పిన అదేంటి W3 స్కూల్స్. సో ప్రతిదీ కూడా దీంట్లో ఫ్లెక్సిబుల్గా, సో అట్లాగే యూజర్ ఇంటరాక్షన్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ HTML computer code. So HTML contains several elements for defining user input and computer code. సో HTML చాలా ఎలిమెంట్స్ కలిగి ఉంటుంది. ఓకే, సో ఇన్పుట్ మనం ఏదైతే ఇస్తామో సో అది కంప్యూటర్ కోడ్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. అది ఎందుకంటే కంప్యూటర్కి అండర్స్టాండబుల్ అయ్యే లాంగ్వేజ్ వేరు, సో మన లాంగ్వేజ్ వేరు, రైట్? సో అలాగే మనకి పాస్ట్ మనం చూసుకున్నట్లయితే సో మనకి ఒక టైపింగ్ మిషన్స్ కానీ ఎటువంటి కంప్యూటర్స్ అంటే పాతకాలపు కంప్యూటర్స్ అంటే ఓల్డ్ కంప్యూటర్స్ కానీ మనం తీసుకున్నట్లయితే సో వాటికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, కోడింగ్ ఎట్లా ఉండాలి. సో అట్లా ఒక వాటికి సంబంధించిన డిఫరెంట్ ఫాంట్ సైజెస్ అవి ఉంటాయి. సో అదే దాన్ని కంప్యూటర్ కోడ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ చూడండి. సో x=y, x=5, y=6, z=x+y. సో ఇది నార్మల్గా మనం ప్రింట్ చేసినట్టయితే మనం రాసిన పారాగ్రాఫ్లో ఉన్న టెక్స్ట్ ఇది కలిసిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కోడ్ అనే ఒక ట్యాగ్ను యూజ్ చేస్తే మనం, సో ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ చూడండి. సో ఇది ఒక కంప్యూటర్ కోడింగ్ అనమాట. కంప్యూటర్ కోడ్ అంటే ఇక్కడ మనం రాసిన ఫాంట్కి ఈ ఫాంట్కి డిఫరెన్స్ ఉంటుంది. సో అలాగే కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. సో అవి చూద్దాము. సో KBD, సో ఇది ఒక ఎలిమెంట్ ట్యాగ్ అండి. డిఫైన్ కీబోర్డ్ ఇన్పుట్ అనమాట. అంటే మనము కీబోర్డ్లో ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అది డిస్ప్లేడ్ ఇన్ ద బ్రౌజర్ డిఫాల్ట్ మోనో స్పేస్ ఫాంట్. సో మోనో స్పేస్ ఫాంట్లో డిస్ప్లే అవుతుంది అనమాట ఈ యొక్క KBD అని ఇస్తే. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన కమాండ్స్ ఉంటాయి కదా, Ctrl+C కాపీ, Ctrl+S సెలెక్ట్ ఆల్, Ctrl+A సెలెక్ట్ ఆల్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, సో బోల్డ్, సో అట్లా అన్నమాట. సో ఏదైతే మన కీబోర్డ్ నుంచి ఇన్పుట్ ఇచ్చామో సో అది డిఫాల్ట్గా మోనోస్పేస్ అనే ఒక ఫాంట్ ప్రింట్ అవుతుంది. సో దానికే షార్ట్ కట్ ఏంటంటే KBD. సో ఇక్కడ లోపల ఇచ్చిన మనం ఈ కీబోర్డ్ ద్వారా మనం ఎంటర్ చేసేది అనమాట కంప్లీట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ ప్లస్ Ctrl+S. సో ఇది ఒక మన కీబోర్డ్ కమాండ్ కదా. సో ఇది చూడండి. సో ఇట్లా ఒక డిఫరెంట్ ఫాంట్తో ప్రింట్ అవుతుందన్నమాట. సో మనం ఇట్లాంటి కంప్యూటర్ కమాండ్స్ మన పారాగ్రాఫ్లో కొన్ని లాట్ ఆఫ్ థింగ్స్ మనం ఉపయోగిస్తాం. సో అప్పుడు ఖచ్చితంగా ఈ KBD ఈ యొక్క కీబోర్డ్ అనమాట. KBD అంటే ఏం లేదు, కీబోర్డ్కి సంబంధించిన KBD అంటే కీబోర్డ్కి సంబంధించిన డిఫైన్ అనమాట. కీబోర్డ్ వాల్యూ డిఫైన్ అనమాట. మీరు షార్ట్ కట్లో అర్థం చేసుకున్నట్టుంటే కీబోర్డ్ అంటే KB డిఫైన్. ఓకే, కీబోర్డ్ ఇన్పుట్ డిఫైన్ అనమాట KBD, రైట్? సో అట్లాగే ఈ Ctrl+S ఏంటంటే సేవ్ ఆప్షన్, రైట్? సో అట్లాగే ఇంకోటి ఉంది శాంప్ అని. సో ఈ శాంప్ ఎలిమెంట్ ఏంటంటే శాంపిల్ అవుట్పుట్ ఫ్రమ్ ద కంప్యూటర్ ప్రోగ్రామ్. ఒక కంప్యూటర్ ప్రోగ్రాంలో మనం ఏదైనా చేస్తే సో కంప్యూటర్ ఇచ్చే అవుట్పుట్ యొక్క ఫాంట్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, అది ఒకసారి చూద్దాం. సో ఇట్లా చూడండి. ఈ శాంప్ మధ్యలో ఇచ్చిన ఫైల్ నాట్ ఫౌండ్, ప్రెస్ F1 టు కంటిన్యూ అంటే కంప్యూటర్ మనకి చూపించే అవుట్పుట్ అనమాట. సో కంప్యూటర్ ఆటోమేటిక్గా జనరేట్ చేసి చూపించే అవుట్పుట్ ఫాంట్ ఈ యొక్క స్టైల్లో ఉంటుంది. సో ఈ యొక్క స్టైల్ మనకు కావాల్సినట్లయితే మనం SAMP అనే ట్యాగ్ని వాడాలి. సో ఇప్పటివరకు ఎన్ని ట్యాగ్స్ చూసాం మనం? కోడ్, అలాగే KBD, అట్లాగే SAMP, రైట్? అట్లాగే ఇంకోటి వచ్చి కోడింగ్ అనమాట. సో ఇది మేజర్గా మనం యూస్ చేస్తూ ఉంటాం, COD కోడ్. సో ఇది ఎట్లాగో చూద్దాం. సేమ్ ఇది ఈక్వల్ టు మీకు దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే COD కోడ్ అండ్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా. సో ఇది ఈ కోడ్. సో సేమ్ అండి. నేనేంటంటే ఇంకొకసారి మీకు చూపించాను అంతే, జస్ట్ సేమ్ అవుట్పుట్ సేమ్. ఓకే, రైట్.
సో ఇంకొకటి వచ్చి దీంట్లో ప్రీ ట్యాగ్ అని ఉంటుంది. దీంట్లో ఒకసారి చూద్దాం. ఓకే, ఈ ప్రీ ట్యాగ్ పోస్ట్ ట్యాగ్ మీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఓకే, అంటే ప్రీ ట్యాగ్లో ఏంటంటే ప్రీ డిఫైన్డ్ కొన్ని ఉంటాయి. సో ఆ ట్యాగ్స్కి సంబంధించినది. సో నెక్స్ట్ ఇంకో ట్యాగ్ వచ్చి వేర్. సో వేర్ మీన్స్ వేరియబుల్, ఒక వేరియబుల్ డిక్లరేషన్ అంటాము. సో అది మీకు జావా స్క్రిప్ట్ మీకు చెప్పినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ది HTML వేర్ ఎలిమెంట్ యూజ్ టు డిఫైన్ ఏ వేరియబుల్ ఇన్ ఏ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్లో ఒక వేరియబుల్ డిఫైన్ చేసినప్పుడు సో ఎట్లా కనిపిస్తుంది అన్నదే ఇది. సో ఇది ఒకసారి చూద్దాం. ఇదిగోండి చూడండి. సో ఇక్కడ చూడండి వేర్ అనేది ఇస్తే, సో ఇక్కడ వేరియబుల్స్ ఎట్లయితే మనకి ఏంటంటే అది ఇటాలిక్ స్టైల్లో వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇటాలిక్ స్టైల్లో కొంచెం బెండ్ అయి ఉంటాయి. సో ఇట్లా ఈ స్టైల్ ఆఫ్ ఫాంట్ మీకు కావాల్స్తే మీరు వేర్ అనే ఈ యొక్క HTML ఎలిమెంట్ని యూజ్ చేస్తారు. సో ఈ చాప్టర్లో మనకు చూసుకోవాల్సిన ముఖ్యమైన ట్యాగ్స్ ఇవేనండి. ఓకే, KBD, SAMP, కోడ్, వేర్, ప్రీ. సో ఇవన్నీ కూడా ఫాంట్కి సంబంధించిన కంప్యూటర్ కోడింగ్కి సంబంధించినవి. ఓకే రైట్. సో అట్లాగే మీకు ఇక్కడ చిన్న చిన్న టెస్ట్స్ ఉంటాయి. సో దీంట్లో మీరు ఆన్సర్ సబ్మిట్ చేస్తే మీకు ఆ పర్టికులర్ ఆన్సర్ కరెక్టా కాదని ప్రాక్టీస్ సెక్షన్ అనమాట ఇది. సో కంప్లీట్గా ఒకసారి చూడండి. సో నెక్స్ట్ వచ్చి HTML సెమాంటిక్స్. సో ఏంటి సెమాంటిక్స్ అంటే? ఓకే, సెమాంటిక్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు ద ఎలిమెంట్ విత్ ఎ మీనింగ్, ఒక మీనింగ్ఫుల్ ఎలిమెంట్ అనమాట. ఓకే, ఈ సెమాంటిక్ ఎలిమెంట్ క్లియర్లీ డిస్క్రైబ్స్ ఇట్ మీనింగ్స్ టు బోత్ ద బ్రౌజర్ అండ్ ద డెవలపర్. సో అక్కడ సెమాంటిక్ ఏంటంటే మనకి అర్థం కావాలి, అదే యాజ్ వెల్ యాజ్ మన బ్రౌజర్ కూడా అండర్స్టాండబుల్ అవ్వాలి. సో దట్ ఈస్ కాల్డ్ సెమాంటిక్. ఓకే, దాంట్లో కొన్ని నాన్ సెమాంటిక్ ఉంటాయి. సో దాని బోత్ డిఫరెన్స్ చూద్దాము. ఓకే, సెమాంటిక్ ఎలిమెంట్స్ ఇన్ HTML ఈజ్ ఆర్టికల్. చూడండి, ఆర్టికల్ అంటే మనకి ఏం తెలుసు? సమ్ స్టెప్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అండ్ ప్రీడిఫైన్డ్ డిజైన్స్. సో దట్ ఈస్ కాల్డ్ ఆర్టికల్. సో మనకు అర్థమైంది ఆర్టికల్ అని ట్యాగ్. సో అలాగే కంప్యూటర్ కూడా అర్థమవుతుంది. సో అసైడ్. సో అసైడ్ అంటే మనం ఈ యొక్క సైడ్గా మనం ఏదైతే డిజైన్ నిన్న చూసాం ఇవి అసైడ్ అంటే. సో ఏదైనా మనకి మీన్ నథింగ్ బట్ ఎనీ వేరే స్పేస్ అసైన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మల్టీమీడియా ప్లాట్ఫామ్కి కానీ ఒక నెట్వర్క్ కానీ సో మనం ఒక స్పేస్ని డిజైన్ చేసింది అసైడ్ అవుతుంది. ఓకే, డీటెయిల్స్. ఓకే, నెక్స్ట్ ఫిగ్ క్యాప్షన్. సో ఇవన్నీ ఫిగర్, ఫుటర్, హెడర్, మెయిన్, మార్క్. సో ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి. ఫుటర్ అంటే అర్థం ఏంటి? కింద. సో ఇక్కడ మనకి బ్రౌజర్కి కూడా అర్థం ఏంటి? కిందనే. ఓకే, సో మెయిన్ అంటే ఏంటి? సో ఆ మెయిన్లో మనం మనకు కనిపించే ప్రతిదీ కూడా మెయిన్లోనే రాస్తాం. సో అట్లా చిన్న ఇవన్నీ కూడా ఒక సెమాంటికల్గా బ్రౌజర్కి యాజ్ వెల్ యాజ్ మనకి కూడా అర్థమయ్యే ట్యాగ్స్. ఓకే, నెక్స్ట్ సెలక్షన్. సెక్షన్ అనే ఒక ఈ ఎలిమెంట్ ఏంటంటే సో ఒక డాక్యుమెంట్లో యూజ్ చేస్తాం అకార్డింగ్ టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్స్ కానీ ఇంట్రడక్షన్ కానీ న్యూస్ ఎలిమెంట్స్, సబ్ ఎలిమెంట్స్, సో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అబౌట్ అస్, ఆథర్, ఇవన్నీ కూడా ఈ సెక్షన్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి సమ్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఇది ఒక ఆర్టికల్లా ఉందా? ఓకే, ఒక బుక్లో పేజ్లా ఉంది. సో ఈ డిజైన్ రావడానికి సెషన్ అనే ట్యాగ్ యూజ్ చేస్తామన్నమాట మనం. ఓకే, ఈ సెషన్లో మనం ఇస్తే ఒక పర్టికులర్ ఒక ఫిక్స్డ్ ఫాంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు గవర్నమెంట్ వెబ్సైట్స్ కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ నోటరీస్ కానీ ఒక ఫిక్స్డ్ ఫాంట్ ఉంటుంది. సో ఆ ఫాంట్లోనే మీరు ఏదైనా టైప్ చేయాలి, ఏదైనా మనకి అవుట్పుట్ ఇవ్వాలి. సో అట్లాగే ఇది కూడా సెషన్. మనకి HTML ఏంటంటే ఈ సెషన్ అనేది ఉపయోగిస్తే సో డిఫాల్ట్గా దాని లోపల ఈ పర్టికులర్ ఫాంటే వాడాలి అని ఉంటుంది అన్నమాట. ఓకే, సో అట్లా అన్నమాట. రైట్. సో నెక్స్ట్ అలాగే ఆర్టికల్. ఓకే, ఇవి ఆర్టికల్స్ ఎక్కడెక్కడ వాడతామంటే మన బ్లాగ్స్ కానీ కామెంట్ సెక్షన్స్ కానీ కార్డ్స్ కానీ న్యూస్ ఆర్టికల్స్. సో అటువంటి టైప్లో అటువంటి దాంట్లో మనం ఈ ఆర్టికల్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇట్లా అన్నమాట. ఒక ఆర్టికల్గా రాయాలంటే క్యాపిటల్ లెటర్స్ అట్లా. సో ఎక్కడెక్కడ ఏమి ఉండాలనేది కంప్లీట్గా సో ఆర్టికల్ యొక్క పని. ఓకే, నెక్స్ట్ సో CSSలో ఆర్టికల్ ఎలిమెంట్స్ అంటే మనం స్టైలింగ్ అనేది చూడండి. ప్రీవియస్ ఆర్టికల్కి ఈ ఆర్టికల్కి ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఒక CSS యాడ్ చేయడం వల్ల అర్థమైందా? ఈ CSS అనేది ఇది ఏంటి? మనం డాట్ ఉంటే ఏమని చెప్పుకున్నాం? క్లాస్. రైట్, ఇది డాట్ అనేది క్లాస్, హ్యాష్ అనేది ID. సో అక్కడ క్లాస్ డిఫైన్ చేసాం చూడండి ఆర్టికల్కి. అంటే ఒక ఆర్టికల్ కొంచెం ఎఫెక్టివ్గా కనిపించాలంటే CSS వాడాము ఇక్కడ. సో ఆ CSSలో చూడండి ఆల్ బ్రౌజర్స్ ఆర్టికల్.
సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, 10 పిక్సెల్ ప్యాడింగ్ 5 అని చెప్తున్నారు. మార్జిన్ అంటే ఈ చుట్టూరు ఉన్న మార్జిన్, ప్యాడింగ్ అంటే గ్యాప్ బిట్వీన్ ఆల్ఫాబెట్స్ అండ్ బార్డర్, రైట్. సో బార్డర్ వైట్ ఇమ్మన్నారు బ్రౌజర్కి, ఓకే గుడ్. సో ఫాంట్ సైజ్ 90%. సో H2లో ప్రింట్ అవ్వమంది. సో ఇవన్నీ కూడా సో ఇక్కడ లైట్ గ్రే అన్నాం కదా. సో ఆల్ బ్రౌజర్స్ అంటే ఇది ఎక్కడ డిఫైన్ చేస్తున్నాం చూడండి, ఆల్ బ్రౌజర్స్ అనేది ఇదిగోండి, ఓకే. ఆర్టికల్ అంటే కంప్లీట్ ఆర్టికల్కి చేంజ్ అవుతుంది ఇక్కడ కలర్ మారిస్తే మనం. ఓకే, పింక్ ఇద్దాం. చూడండి చేంజ్ అయిందా, ఆరెంజ్, రైట్. సో ఇట్లా అన్నమాట డిఫరెంట్గా మనం ఈ ఆర్టికల్లో కూడా వాల్యూస్ని మనం చేంజ్ చేయొచ్చు. క్లియర్. సో నెస్టింగ్ అనేది కూడా సేమ్, నెస్టింగ్ అండ్ సెషన్ కూడా సేమ్. హెడర్ మీకు ఆల్రెడీ తెలిసిందే. సో చూపిస్తాను హెడర్, ఓకే. సేమ్ ఈ హెడర్, ఈ ఆర్టికల్స్ అంటే ప్రీ డిఫైన్. అంటే రేపు పొద్దున మనం ఒక పేజ్లోనే నెంబర్ ఆఫ్ డిస్ప్లేస్ ఉంటాయి. ఓన్లీ ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ పర్పసే కాకుండా ఒక ఈ పోర్టల్ కానీ ఈ కామర్స్ కానీ ఏది తీసుకున్నా సరే మనం క్లియర్గా ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ ఈ ఫుటర్ అనేది కూడా ఇంపార్టెంట్ థింగ్. సో నేను ఆల్రెడీ డిస్కస్ చేసాము ఫుటర్ ఎట్లా ఉంటుందో, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబే తీసుకుంటే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ వెబ్సైట్ తీసుకుందాం. సో ఇది చూడండి, ఇక్కడ ఈ అడ్మిషన్స్ ఫ్రమ్ 2021 జాయిన్ నౌ. సో ఇక్కడ ఇది చూసారా, ఇది ఈ కింద ఇది అంతా ఫుటర్, రైట్. ఇది ఫుటర్, ఇది హెడర్ అనుకున్నాం, ఇది ట్యాగ్ సంథింగ్, ఓకే. సో అట్లా మనం ప్రీ డిఫైన్గా ఉంటాయి కొన్ని. సో అవే ఫుటర్, రైట్. సో నావిగేషన్, స్టైల్స్, ఎస్ఐడి ఇవన్నీ సేమ్ సిఎస్ఎస్లో వస్తాయి, అప్పుడు మళ్ళీ డిస్కస్ చేసుకోవచ్చు, రైట్. సో దిస్ ఇస్ కాల్డ్ సెమాంటిక్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా సెమాంటిక్ ఎలిమెంట్స్ అంటాము, ఓకే. ఇది డిస్క్రిప్షన్లో ఇచ్చారు క్లియర్గా. ఒకసారి వన్స్ ట్వైస్ థ్రైస్ మీరు రిపీటెడ్గా మీరు దీని మీద ఎక్సర్సైజ్ చేస్తే మీకు డెఫినెట్గా గుర్తుంటుంది, క్లియర్. సో నెక్స్ట్ అలాగే స్టైల్ గైడ్కి వెళ్దాం. సో స్టైల్స్ ఆల్రెడీ మీకు తెలుసు, కలర్లు మార్చడం ఇవన్నీ. సో ఇక్కడ ఇంకొకటి ఉందండి ఇంపార్టెంట్ థింగ్. సో డాక్ హెచ్టిఎంఎల్, రైట్, డాక్ టైప్. సో ఆల్వేస్ డిక్లేర్ డాక్ టైప్, ఆల్వేస్ అంటే ఎక్కడ వాడాలంటే ఫస్ట్ లైన్లోనే పెట్టాలి దీన్ని. ఎందుకంటే ద కరెక్ట్ డాక్యుమెంట్ టైప్ ఆఫ్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు ఒక హెచ్టిఎంఎల్ ఒక బ్రౌజర్, ఇప్పుడు అంతా కూడా అడ్వాన్స్డ్ బ్రౌజర్స్ వచ్చేసాయి. సో ఆ బ్రౌజర్కి చాలా అంటే చాలా ఫ్యూచర్స్ యాడ్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా ఫ్యూచర్స్ అన్ని దీన్ని అడాప్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అనే ట్యాగ్ని వాడాలి, ఓకే. సో నెక్స్ట్ అట్లాగే లోయర్ కేస్ ఎలిమెంట్స్ నేమ్స్ గురించి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ట్యాగ్ రాస్తున్నాం అనుకోండి, ఓకే. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ మనకు యూజర్ ఇంటర్ఫేస్గా ఎట్లా బాగుంటుందంటే స్మాల్ లెటర్స్తో మీరు పెట్టుకుంటేనే కోడ్ అనేది చూడడానికి అందంగా ఉంటుంది. మొత్తం క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయనుకోండి బాగోదు కదా. సో దిట్ ఈస్ ఎ బ్యాడ్ అప్రోచ్ ఆఫ్ టు డిజైన్ ఎలిమెంట్స్, ఓకే. సో సేమ్ ఇంకొకటి ఏంటంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని మనం క్లోజ్ చేస్తాం కదా, అంటే స్టార్టింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ అంటాం కదా. సో అట్లా కూడా ఇది చూడండి, ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా, సో ఇట్లా మనం ప్రతిదీ క్లోజ్ చేసుకుంటే అక్కడ వరకే ఉంటుంది. బట్ ఇది అనేది క్లోజ్ చేయలేదు. సో ఇక్కడ అనేది ఎర్రర్ త్రో చేయకపోయినా దిస్ ఈజ్ ఎ బ్యాడ్ సెమాంటిక్. అంటే ఇది బ్రౌజర్ ఏంటంటే అండర్స్టాండ్ చేసుకుంటుంది, బట్ మీకు ఎర్రర్ అనేది త్రో చేస్తుంది, ఓకే. సో అది ఒకసారి చూసుకోండి, ఓకే. లోయర్ అట్రిబ్యూట్ నేమ్స్. సో ఇక్కడ కూడా అంతే, ఈ హెచ్రఫ్ అనేది కూడా నేను క్యాపిటల్లోనే ఇస్తానంటే దట్ లుక్స్ నాట్ గుడ్, రైట్. సో స్మాలే ఇప్పటికైనా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది, ఓకే. సో అలాగే ఇంకోటి ఈ కొటేషన్స్ ఉంటాయి చూసారా, ఈ డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఒక క్లాస్ ఐడెంటిఫై చేస్తున్నామంటే సో దాని సింటాక్స్ దానికి ఉంటుంది, ఓకే. అట్రిబ్యూట్ వాల్యూస్, ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విత్ హైట్ కూడా స్టైల్స్ ఇంప్లిమెంట్ చేస్తాం కదా. సో అక్కడ కూడా మీరు ఇన్లైన్ స్టైల్స్ అంటాం ఇవి. సో ఈ యొక్క ఇమేజ్కి మీకు ఎటువంటి ఇది కావాలి, ఎటువంటి ప్రాపర్టీస్ అప్లై అవ్వాలనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు మరి మీరు, ఓకే. దిస్ ఈజ్ ఆల్ గైడెన్స్, జస్ట్ ఇవి చిన్న టాపిక్స్, ఓకే. స్పేసెస్ అండ్ ఈక్వల్స్, సో అవన్నీ కూడా ప్రాపర్గా ఇవ్వాలి. ఎక్కువ స్పేసెస్ ఇచ్చారు అనుకోండి ఎర్రర్ ఏం త్రో చేయదు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ బ్యాడ్ అని ఉన్నాయంటే ఎర్రర్ వస్తుందని కాదు. బట్ ఏంటంటే అది అలా ఇచ్చుకుంటే
రేపు పొద్దున్న మనకి సమ్ ల్యాక్స్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. సో దాంట్లో మీకు ఈ స్పేస్ అనేది కన్సప్షన్ ప్రాబ్లం వస్తుందన్నమాట. ఓకే, అందుకని మీకు ఎర్రర్ అని త్రో చేయదు, అవుట్పుట్ కూడా సేమ్ వస్తుంది, నో ఇష్యూ. సో అట్లాగే టైటిల్. సో ఈ టైటిల్ ఎలిమెంట్ కూడా ఒకసారి చూడండి. ఓకే రైట్, ఇవన్నీ నార్మల్. నెక్స్ట్ ఎంటిటీస్. సో ఈ ఎంటిటీస్ ఏంటి, ఇవి కూడా కొంచెం ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైల్ డిజైన్ చేస్తున్నారు. ఓకే, HTML ఫైల్. సో మీకు గ్రేటర్ దాన్ లెస్ దాన్ అది యూస్ చేస్తే కానీ ఒక HTML ట్యాగ్ అనేది డిజైన్ అవ్వదు. బట్ ఆ లెస్ దాన్ గ్రేటర్ దాన్ మీరు ఒక పేజ్లో డిస్ప్లే చేయాలంటే, సో అంటే దానికి సంబంధించిన కొన్ని కోడ్స్ ఉంటాయన్నమాట. సో ఆ కోడ్స్కి సంబంధించిన ఎంటిటీసే ఇవన్నీ. ఓకేనా, అంటే ఈ లెస్ దాన్ రావాలంటే ఇది ఈ కోడ్ పెట్టాలన్నమాట, LP ఆర్ #60. సో ఇది కంప్యూటర్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఒక ఈ #60 అంటే డిస్ప్లే, యూ కెన్ డిస్ప్లే లెస్ దాన్. ఓకే, అట్లా కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయి. అట్లాగే మనకు వచ్చే స్పేస్ కావాలి, ఇది ఆల్రెడీ చెప్పాను కదా, నాన్ బ్రేకబుల్ స్పేస్ అని. సో ఇదేమాట ఒక స్పేస్ మనం ఇంక్లూడ్ చేయాలి మన పారాగ్రాఫ్లో. కానీ నెంబర్ ఆఫ్ ఒక స్పేస్ డిఫాల్ట్గా వస్తుంది, మోర్ దాన్ వన్ స్పేస్ కావాల్స్తే ఖచ్చితంగా ఈ నాన్ బ్రేకబుల్ స్పేస్ %NBSP కొటేషన్. సో ఇది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో ఇది ఖచ్చితంగా బైహార్ట్ చేయండి అందరూ. ఓకే, క్లియర్. సో అట్లాగే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి చూడండి, లెస్ దాన్కి ఇందాక చెప్పుకున్నట్టుగా #60. సో అట్లాగే గ్రేటర్ దాన్కి సో %కి. సో యాంప్ అని ఇవ్వచ్చు, లేకపోతే ఇది ఇవ్వచ్చు. సో ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ యాంపర్సెంట్ సింబల్ వాడాలి, బట్ అందిస్తే రాదు, ఇట్లా ఈ సింబల్ ఇవ్వాలి. చూద్దాం. సో మీరు కీబోర్డ్లో యాంపర్సెంట్ ఇచ్చారనుకోండి, దట్ ఈస్ నాట్ షోయింగ్ గుడ్ మాట. ఓకే, సో అట్లాగే ఇంకొకటి పౌండ్ వాడాలి. సో ఇవన్నీ కూడా కోడ్స్ ఉంటాయి. ఈ కోడ్స్ జస్ట్ మీరు ఇక్కడికి వచ్చి కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది, ఇదంతా ఏం బైహార్ట్ చేయగలదు. బట్ ఏ సింబల్కి మీరు రాకపోయినా సరే కొంచెం ఇది అవ్వద్దు, రైట్. సో నెక్స్ట్ అట్లాగే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఓకే, మార్క్స్ని కొంచెం కంబైన్ చేసేవి ఉంటాయి. ఇట్లా చూడండి, ఇవి ఏమంటారంటే దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, సో అట్లా ఇవి అన్నమాట ఎంటిటీస్. అంటే ఒక సింబల్ని మీరు రిప్రజెంట్ చేయాలన్నా, ఒక సింబల్తో మీరు ఏదైనా ప్రింట్ చేయాలన్నా అది బ్రౌజర్ అండర్స్టాండబుల్ అవ్వాలి కాబట్టి దానికి ఒక సపరేట్ కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్ని మీరు ఇంక్లూడ్ చేయాలి, రైట్. నెక్స్ట్ సింబల్స్. సేమ్ ఇందాక చెప్పాం కదా, ఆ సింబల్స్ని ఎట్లా డిస్ప్లే చేయాలో చూద్దాం. ఓకే, యూరో సింబల్, దిస్ ఈజ్ యూరో సింబల్. అంటే కోడ్ ద్వారా కూడా మనకి డిస్ప్లే చేయొచ్చు. సో ఇవి కొన్ని సింబల్స్ అన్నమాట, మనకు కావాల్సిన సింబల్స్. ఇవి మీకు గూగుల్లో టైప్ చేసినా మీకు వచ్చేస్తాయి, కానీ మీకు తెలియాలి దాన్ని ఏమంటారో. ఓకే, సో అట్లాగే గ్రీక్ క్యాపిటల్ లెటర్స్ రివర్స్లో ఉంటాయి. ఇవి మ్యాక్సిమం ఇవి యూజ్ అవుతాయి. మళ్ళీ కాపీరైట్ సింబల్ అని చూసారా, ఈ కాపీ అనేది. సో మీకు ఏ వెబ్సైట్కి వెళ్ళినా సరే కింద డిస్ప్లే అవుతాయి మీకు. ఇక్కడ చూడండి, చివరి చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇక్కడ కాపీరైట్ C సింబల్. సో అక్కడ యూజ్ అవుతుందన్నమాట ఆ కోడ్. ఓకే, సో అట్లా అనమాట. అట్లాగే యూరో సింబల్ కానీ, యారో మార్క్స్ కానీ, ఇలా ఇవన్నీ కూడా స్పేడ్స్ అని, సో ఈ క్లబ్స్, హార్ట్స్, సో ఇవి కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అన్నమాట మన పేజ్లో. ఓకే, సో అట్లాగే ఇమోజీస్ కొన్ని దాంట్లో. సో ఈ ఇమోజీస్ వాడాలంటే HTML ఖచ్చితంగా కొన్ని ప్రీడిఫైన్డ్గా అది అట్రిబ్యూట్స్ ఉండాలి. సో దాన్నే మెటా అంటాం. ఓకే, మెటా క్యారెక్టర్ సెట్. ఓకే, ఈ మెటా క్యారెక్టర్ ఇది ఉంటేనే మీకు ఆ బ్రౌజర్ అనేది ఈ యొక్క ఇమోజీస్ని అలౌ చేస్తుంది. సో వితౌట్ దిస్ ఇట్ నాట్ డిస్ప్లే అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ABC ఉన్నాయి చూసారా. సో ఈ ABC అంటే నార్మల్ మన కీబోర్డ్లో అనుకుంటున్నారా, కాదు. ఇక్కడ ఏంటంటే ఇవి సిస్టంలో జనరేట్ అయిన ఆల్ఫాబెట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన కీబోర్డ్లో ఏ ప్రెస్ చేస్తున్నామంటే దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇట్లా ప్రింట్ అవుతుంది. ఓకే, #65 అనే కోడ్ని పంపిస్తుంది ఎక్కడికి, డిస్ప్లేకి. సో ఆ డిస్ప్లే ఏం చేస్తుంది, అక్కడ రీకన్వర్ట్ చేసుకుని మనకి ఏ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ మనకి ప్రజెంట్ అయితే మనకు అంతా కూడా ఇంటర్ఫేసెస్ అది క్లియర్గా ఉన్నాయి కాబట్టి అంత ప్రాబ్లం లేదు. ప్రీవియస్ టైంలో అయితే కంప్లీట్ కోడ్ అంతా ఇట్లాగే రాసేవారు. సో అంతా ఆలోచించండి, మనం ఏం రాయాలంటే ఎంత కష్టపడాలో. సో అక్కడి నుంచి మనకి ఎంత ఈజీగా మార్చేస్తారంటే ఈ మెటా క్యారెక్టర్ సెట్ వాడడం వల్ల. సో ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఎంటర్ చేసింది రీకన్వర్ట్ అయ్యి మనకి డిస్ప్లే అయ్యి కూడా వితౌట్
క్యారెక్టర్ సెట్ మనకు ప్రింట్ అవుతుంది, రైట్. సో అట్లాగే కొన్ని ఇమేజెస్ వాడాలనుకోండి, సో ఆ ఇమోజెస్ని సమ్ కోడింగ్ ఉంటుంది ఇక్కడ చూడండి. సో అట్లా అన్నమాట. అంటే ఈ యాంపర్సెంట్ #128512 అంటే ఈ యొక్క స్మైలీ సింబల్ వస్తుంది. ఓకే, మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేసి చూపిస్తాను. సో ఇది తీస్తే రావట్లేదు చూడండి. సో ఈ డాక్యుమెంట్ ఖచ్చితంగా ఈ బ్రౌజర్కి అనేది సపోర్టెడ్ కాబట్టి, ఇన్బిల్ట్ కాబట్టి మనకి ఇది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. మనం బయట వర్క్ చేస్తే రాదు. ఓకే, సో అట్లాగే కొన్ని టైప్ ఆఫ్ ఇమేజెస్ ఇది చూడండి. మనకి వాట్సాప్లో ఎక్కువ వాడుతూ ఉంటాం, మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. బట్ ఆ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేటప్పుడు మనకి ఇలాగ ఒక డిజైనర్గా ఒక డెవలపర్గా మనం ఉన్నామంటే ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీది మనం ఇలా కోడ్ ద్వారానే మనం చెప్పాలి సిస్టమ్కి. ఓకే, రైట్. సో అట్లాగే క్యారెక్టర్ సెట్. సో ఇందాక మెటాలో చెప్పాము కదా, ఇక్కడ కొంచెం దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ క్యారెక్టర్ సెట్ అనేది ఈ సింబల్స్ని చూస్తుందన్నమాట. 0 to 9, A to Z క్యాపిటల్ లెటర్స్. సో ఆల్ ద సింబల్స్ లెస్ దాన్, గ్రేటర్ దాన్. సో ISO సర్టిఫికేట్ చేసింది HTML4 256 డిఫరెంట్ క్యారెక్టర్స్ కోడింగ్ ఇన్ HTML4 ఆల్సో సపోర్టెడ్ UTF-8. ఓకే, సో డిఫాల్ట్ అండి ఇవి, జస్ట్ మీరు తెలుసుకుంటే చాలు ఈ ట్యాగ్ అనేది. సో మెటా క్యారెక్టర్ సెట్ UFS-8. ఓకే, ఇది యూజ్ చేస్తే మీకు సరిపోతుంది. సో డిఫరెంట్ క్యారెక్టర్ సెట్స్ ఇవన్నీ. ఓకే, సో అంటే దాన్ని ఆ ప్లేస్లో ఎట్లా ఉన్నదనేది ఈ కోడింగ్ అంతేగాని కంగారు పడదు ఇవన్నీ నేర్చుకోవాలని, జస్ట్ షోయింగ్ అంతే, రైట్. సో నెక్స్ట్ అలాగే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అనమాట. సో ఇవన్నీ కూడా కమింగ్ అండర్ IP అడ్రసెస్ అని, ఇంటర్నల్ ప్రోటోకాల్స్ అని. సో ఇవన్నీ జస్ట్ డిస్క్రిప్షన్ చెప్తున్నాను. అసలు ఇందాక URL అన్నాను కదా, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. అసలు URL అంటే ఏంటి? సో వెబ్కి URL అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ఫస్ట్ అనేది మనం వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికన్నా ముందు ఈ URL అనేది మనం పర్చేస్ చేయాలి. ఓకే, మనం లైవ్గా అయిన వెబ్సైట్ మనం ప్రజెంట్ చేయాలంటే ఖచ్చితంగా URL అనేది కావాలి. ఓకే, సో ఆ URL ఏమంటామంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. అంటే ఆ యొక్క పర్టికులర్ అడ్రస్ అంటాం, URL అడ్రస్ అంటాం కదా. అంటే ఆ పర్టికులర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, సింపుల్గా మన ఇంటి అడ్రస్ మనం ఎలా చెప్తాము, పలానా ఇల్లు ఇక్కడ ఉందని. ఓకే, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన కోడ్ అనేది ఎక్కడ డిస్ప్లే అవుతుంది, వెబ్ బ్రౌజర్లో. సో ఆ వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే అయ్యే కోడ్ ఎక్కడి నుంచి తెస్తున్నాం అనేది URL. క్లియర్, సింపుల్, అంతకుమించి ఏం అవసరం. కొన్ని ఉంటాయి ఏంటంటే షార్ట్ ఫామ్స్, HTTP, HTTPS, FTP, ఫైల్. సో ఫైల్ అని కనిపించిందంటే మన కంప్యూటర్లో లోకల్ ఫైల్లో ఉన్నట్టు. ఓకే, FTP ఉందంటే ఖచ్చితంగా డౌన్లోడ్ సెక్షన్. ప్రోటోకాల్ అంటే డౌన్లోడ్ ప్రోటోకాల్ వస్తుంది. ఒక సెక్యూర్ వెబ్సైట్స్ ఉన్నాయంటే HTTPS. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. కాపీ చేసి పేస్ట్ చేసాం చూడండి, ఇక్కడ HTTPS వచ్చింది. అవునా, అంటే సెక్యూర్ సైట్స్ అన్నమాట ఇవన్నీ, వెబ్ బ్యాంకింగ్ సైట్స్ అన్నీ కూడా. సో అదే ఒక స్టాటికల్ పేజ్, ఫర్ ఎగ్జాంపుల్ అంబెస్ట్ తీసుకోండి. సో ఇది తీసుకుంటే దీని URL చూస్తే HTTPS. అంటే కొన్ని సెక్యూర్ ఫీచర్స్ కావాల్సితే మనం ఈ HTTPSని వాడతాం అన్నమాట. లేకపోతే ఈ HTTP అని లేకుండా కూడా వస్తుంది మనకి చూడండి. ఓకే, సైట్ అనేది వర్క్ అవుతుంది, రైట్. అంటే ఎస్ అనేది ఎందుకంటే మీకు ఏదైనా పేమెంట్ బ్యాంక్స్ కానీ, పేమెంట్ సెక్టర్స్ కానీ సమ్ ఉంటాయి లోకల్ బ్యాక్గ్రౌండ్స్ కనెక్టింగ్. సో వాటికి HTTPSని అనేది మనం వాడతాం. ఓకే, సెక్యూర్ హైపర్ టెక్స్ట్ ప్రోటోకాల్ అన్నమాట, రైట్. సో అంటే ఎన్కోడింగ్, URL ఎన్కోడింగ్, ఎస్కి ఇవన్నీ అంత అవసరం లేదు. సో ఇంకో మేజర్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పబోయే చూడండి, HTML వర్సెస్ XHTML. సో ఎక్స్టెన్షన్ అనమాట. HTMLకి ఎక్స్టెన్షన్ ఏదైనా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం తీసుకున్నా సరే దానికి నెక్స్ట్ వెర్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అట్లాగే HTML కూడా XHTML అనేది ఉంటుంది. సో XHTML ఏం నథింగ్ బట్ కూడా వెల్ ఫార్మ్ అనమాట. అంటే కొంచెం ఖచ్చితంగా ఈ మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి అన్నమాట ఈ XHTML కావాలంటే. సో ఖచ్చితంగా కొన్ని మ్యాండేటరీ థింగ్స్ లేకపోతే కొన్ని డిస్ప్లే అవ్వవు. ఇందాక అనుకున్నాం కదా ఇమోజీస్ అని. సో ఇవన్నీ డిస్ప్లే అవ్వాలంటే ఖచ్చితంగా XHTML వల్లే. సో దీనికి మ్యాండేటరీ థింగ్స్ ఏంటంటే ఇవి అన్నమాట. సో ఖచ్చితంగా డాక్ టైప్ ఉండాలి, అట్లాగే HTML ట్యాగ్ ఉండాలి, అట్లాగే HTML ఓపెనింగ్, క్లోజింగ్, హెడ్, టైల్, బాడీ కంపల్సరీ ఇవి ఉండాలన్నమాట. ఈ ఎలిమెంట్స్ మస్ట్ అండ్ షుడ్. సో ఓకే, సో అదే ఇక్కడ చెప్తుంది. సో అట్లాగే కొన్ని దీంట్లో ఏంటంటే కరెక్ట్గా ఇవ్వాలి. సింటాక్సెస్ అనేవి ఏమాత్రం తేడా ఇచ్చినా ప్రింట్ అవ్వవు. సో ఇక్కడ చూడండి బోల్డ్.
సో మధ్యలో ఇటాలిక్. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, కలిపేసాం. సో ఇది రాంగ్ అనమాట. సో అట్లాంటి కొన్ని ప్రీడిఫైన్డ్ ఉంటాయి, అవి ఖచ్చితంగా వర్క్ అవ్వవు. సో దీంట్లో చెప్పాల్సిన ఏం లేదు, మీరు జస్ట్ గో అండ్ చెక్ అంతే. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్స్ ఆఫ్ కోడ్ జస్ట్ మీరు ఒక్కసారి చూస్తే దాన్ని అప్లై చేస్తే మీకు అర్థమైపోతుంది. సో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అనేది. సో అర్థమైందా? సో కంప్లీట్ టుడే టాపిక్స్ అంతా కూడా చిన్నగా అనిపిస్తాయి కానీ సో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో ఒక్కసారి ప్రతిదీ కూడా నేను చెప్పింది ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో మీరు తరువుగా వెళ్ళి ప్రతి ట్యాబ్లోనూ మీరు చెక్ చేసినట్లయితే మీకు ప్రాక్టీస్ అవుతుంది. సో ఆ ప్రాక్టీస్ అయినప్పుడు మీకు నెక్స్ట్ మీ ఫ్రెండ్కి కానీ మీ కొలీగ్ కానీ ఎవరికైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే సో మీకు బాగా గుర్తుంటుంది. ఏదైనా సరే, ఈ కోర్స్ అనే కాదు, ఏ కోర్స్ అయినా సరే మీరు నేర్చుకుంటున్నామంటే మీరు నేర్చుకున్న తర్వాత సో మీరు వన్స్ ఏదైతే చెప్పారో అది ఒకసారి రివైండ్ చేయాలి. సో ఆ రివైండ్ చేసిన దాన్ని మీరు వేరే వాళ్ళకి ఎక్స్పోజ్ చేయాలి. ఓకే, వేరే వాళ్ళకి చెప్పి అప్పుడు మీకు అర్థమైపోతుంది, ఓకే నేను ఇది చెప్పలేకపోతున్నాను అంటే నాకు ఇది అర్థం కాలేదు. సో అప్పుడు నాకు కామెంట్ చేయండి. ఓకే, అప్పుడు నేను మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోతే మన వీడియోస్ని ఒకసారి రివైండ్ చేసుకుని చూసుకోండి. సో ఇక్కడ వరకు బేసిక్ HTML అంతా కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో రేపటి నుంచి మనము ఫామ్స్ చూద్దాము. ఓకే, ఫామ్స్ రేపు అంతా ఫామ్స్ చూద్దాము. సో ఫామ్స్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఎవరు మిస్ అవ్వద్దు. సో అట్లాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ, ఆల్ ద బెస్ట్. ఓకే, బాయ్.